యోహాను సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు మరి 31, 33, 35 వచనాల వరకు చూసుకుంటా వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చారు. కొన్ని సందర్భాలు చదువుతూ వద్దాం. 13వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుంది తెలుసా? వాడు వెళ్ళిన తరువాత, ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మిగిలిన వారితో మాట్లాడుతూ వచ్చిన సంగతులు చాలా ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. చూసారా ఎందుకన్నాడు ఈ మాట? ఇప్పుడు దాకా ఆయనకు మహిమ లేదా? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు మహిమ స్వరూపి అయిన ప్రభు అంటున్నాడు. ఎందుకన్నాడంటే సాతాను ఎవరితో ఉన్నాడో వాడు ఆ సాతాను వెళ్ళిపోయినాక అన్నాడు. ఇప్పుడు మహిమపరచబడ్డాడు. ఇక్కడ నుంచి నేను పొందవలసిందంతా మహిమే అన్నాడు. మహిమాన్వితుడైనా సరే మానవ లోకములో ప్రియులరా దోషభరితమైన ప్రజల మధ్య ఉన్న ప్రభు మహిమపరచబడటం అన్నప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు సాతాను దూరం అయితే అప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తున్నాడు. అది చెప్పన సఖ్యము మహిమాయుక్తము అనైన సంతోషం. అది అతడు వెళ్ళిపోయిన తర్వాత 33వ వచనంలో ఏమని సంబోధించారు ప్రభు తెలుసా? చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ వచనాన్ని చదువుతుంటే. ఏమనంటే పిల్లలారా అని సంబోధిస్తారు ఆయన. మిగిలిన వాళ్ళట పిల్లలట ఆయనకి. వాడు వెళితే కానీ ఈ మాట అనలేదు ఆయన. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను.